శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. ఈ వారం నుండి కథ ప్రారంభమవుతోంది. శాశ్వత వేద విద్యాస్వరూపులు, ఆజన్మ బ్రహ్మనిష్టాగరిష్ఠులు అగు మా తండ్రి పరాశర మహర్షి నీ విషయమున కామదృష్టి వహించి నిన్ను చూచి మోహపడినని భావించునంతటి అవ్యక్తుడను కాను. కామమునకై చరించువాడు సంతతిని సంస్కరించుకొనునంతటి శ్రద్ధా సామర్థ్యములు కలిగి ఉండడు. అవివాహిత అయిన నీ గర్భమున నన్ను పుత్రునిగా పొంది నన్ను స్వీకరించి నీకు మరల వివాహ జీవిత స్వేచ్ఛ ఒసగి విడిచిపెట్టిన పరాశరుల ఆంతర్యము పరమ పవిత్రమని స్పష్టపడుచునే ఉన్నది. అయినను నా జన్మమును ఇట్లు సంఘటింపచేసిన వైచిత్రిలోని అంతరార్థము నేటికిని నాకు అవగతము కాలేదని అంగీకరించి తీరవలెను. భుజములపై జారుచున్న కాషాయ రమ్య వల్కలమును తీర్చిదిద్దుకొని వక్షస్సునాచ్ఛాదించుకొనుచు శిరస్సు మంచి లజ్జా వినయములతో వ్యాసుడు తల్లితో సంభాషణ ఈ విధముగా ఆరంభించారు. రాజప్రసాదమున 4వ అంతస్తులోని చంద్రశాలలో బంగారు పీఠమున అంచరెక్కల పరుపుపై పర్యంకాసనమున కూర్చుండిన వేదవ్యాసుని సౌందర్యమును దూరము నుండి చూచి ముచ్చటపడుచు సత్యవతి ఒక వర్తుల దారుపీఠము వెనుక ఓరగా నిలబడి ఉన్నది. ఆమె వెనుక ద్వారము నుండి వైశాఖ పూర్ణిమ సుధాకాంతులు శాలలోనికి ప్రవేశించి పాలధార వలె జాళ్ళు కట్టుచున్నవి. పొడగరి అయి అతిలోక సౌందర్యవతి అయిన సత్యవతి దేహము వార్ధకమున కూడా పండు తమలపాకు వలె దీక్షా జీవిత సౌందర్యమును చిందించుతోంది. వృద్ధ వయస్సున కూడా కుటిన నీలాలకమైన సుందర కేశవేశమును సగము కప్పిన జరీ మేలిముసుగు వస్త్రపుటంచులు మెడ చుట్టును కప్పుకొనగా ఏర్పడిన ముడుతుల ఆమె జీవలక్షణమున గల తీరుతెన్నులను వ్యాఖ్యానించుచున్నవి. సత్యవతి, తండ్రి, నాకు బుద్ధి తెలిసినది మొదలు నా జీవితము నా అధీనమున లేదు. పవిత్రతకును సౌందర్యమునకును భేదము తెలియని మనస్సు నాది. నాటికిని నేటికిని నా మనస్సట్లే కన్యగా నిలబడి ఉంది. కానీ నా దేహము గురి అయిన మార్పులు మాత్రము నాకు తప్ప మరి ఒకరికి అంతుపట్టునవి కావు. మీ తండ్రి పరాశరులు నేను నడుపుచున్న నౌకలోని కేకాంతముగా ప్రవేశించుటతో నా జీవితమున తొలి ఉషస్సులు తొంగిచూచినవి. పరాశరుల కన్నులలో చిరునవ్వులుగా నాడు తొణికిసలాడిన పాత్ర సవితృమండల పవిత్ర కాంతులు నా హృదయమునకు సౌందర్య శబ్దార్థమును వ్యాఖ్యానము చేసినవి. ఆనాడు మీ తండ్రి నన్ను చూచి వ్యామోహపడినని నేటికిని బొంకలేను. పంట కోసమై పొలము పండించుకొను రైతునకు పొలముపై వ్యామోహమున్నదో లేదో
చెప్పగలవాడెవ్వడు? కర్షకుడు భూమిని తల్లిగా భావించుననుట సహజము గాని భోగ్యకాంతగా భావించెనను వాడెవరైనా ఉండునా? నిన్ను నా కడుపు పంటగా పండించిన మీ తండ్రికి వ్యామోహము లేదన్న సత్యము కాముకులకు బోధపడునది కాదు. అనగా ఇప్పటి జనబాహుళ్యమునకు అవగతము అగునది కాదు. పుత్రుడవయ్యు నాకు మార్గదర్శకుడవైన నిన్నీ రాత్రి స్మరించి ఆహ్వానించుటలో ఒక విశేషము ఉంది. ఇది శ్రీముఖనామ సంవత్సరము. నేడు వైశాఖ పూర్ణిమ, నా జన్మదినము. ఇది నా జీవితమున 3వ శ్రీముఖనామ సంవత్సరము. నీవు నాకు 20వ సంవత్సరమున నా జన్మదినముననే అవతరించితివి. మా తండ్రి దాసరాజు నా 12వ సంవత్సరమున చేపల వాణిజ్యమని పేరు పెట్టి 500 దాస కుటుంబములతో సింధు నదీ తీరము చేరారు. నేటి కాలయవనుని తాతయ్యగు మరియొక కాలయవనుడు యువక వయస్సుననే భరత భూమిని రాహువు వలె కబళించుటకు వ్యూహము పన్నాడు. దానికి మొదటి సోపానముగా మా తండ్రి దాసరాజును పరివారముతో సింధు నదీ తీరమున విడిది చేయించాడు. హస్తినాపురాధీశ్వరుల ప్రాపకము పొంది నమ్మకము పుట్టించి హస్తిననే ఆక్రమించుటకు మా తండ్రి వ్యూహములు నడిపాడు. ఆవశ్యకమైనచో నన్ను బలిపెట్టి తన కార్యము సాధించుకొన ప్రయత్నించాడు. అనగా హస్తినాపురాధీశ్వరులకు నన్ను కానుకగా అనిచ్చి పట్టమహిషిని చేసి నా సంతతికి రాజ్యము సంక్రమింపచేయవలెనని పన్నుగడ చేశారు. వ్యాసుడు ఆ దినములలో దేవాపి హస్తినాపురాధీశ్వరుడు కానున్నాడని మంత్రి పురోహిత వర్గము నిర్ణయించిరట కదా. సత్యవతి: అవును, ముగ్గురిలో దేవాపి జ్యేష్ఠపుత్రుడు కదా. వ్యాసుడు: దేవాపి కారణజన్ముడు. అతడు మరి ఒక ప్రయోజనమును సాధించుటకై ధనుర్మాసమున అవతరించాడు. వైరాగ్య సంపన్నుడై యుక్తితో రాజకీయముల నుండి తప్పించుకొని తపోవనములకేగి పరాశరుల ఆజ్ఞపై మైత్రేయుని అనుగ్రహము పొందారు. వాని తమ్ములైన బాహ్లిక శంతనులలో శంతనుడు పట్టాభిషిక్తుడయ్యాడు. మిమ్ము శంతను చక్రవర్తి చేపట్టుటలో మీ తండ్రి దాసరాజు కోరిక అప్రయత్నముగా ఫలించెననవచ్చునా. సత్యవతి చిరునవ్వు నవ్వుతూ: గుమ్మడి పువ్వు రేకుల వలె ఆమె ముఖ కవళికలు పచ్చదనముతో మెరిసిపోయాయి. అప్పుడు ఆమె ఇట్లా అన్నారు: కోరికలు ఫలించినట్లు భ్రమకొల్పుటయే కాని ఫలింపవని నీ వెరుగుదువు కదా. శంతను మహారాజు నన్ను పట్టమహిషిగా స్వీకరించులోపులనే మీ తండ్రి పరాశరులు నిన్ను అవతరింపచేసిన అంతరార్థము ఇప్పటికీ బోధపడినదనుకొందును. శంతనులకు దేవపుత్రుడైన దేవవ్రతుడైన భీష్ముడు గంగాదేవి గర్భమున ఉద్భవించుటకు 2 మాసముల ముందే నీవు నా గర్భమున అవతరించితివి. దేవవ్రతుడు భీష్ముడై రాజ్య పరిత్యాగము చేయుట
విధి విధానము గనుక నా గర్భమున పుట్టిన సంతతికి రాజ్యము సంక్రమించుట తప్పనిసరి అయ్యను. నీవు నాకు జ్యేష్ఠపుత్రుడుగా పుట్టుట వలన రాజ్యము నీ సంతతికి సంక్రమించుట విధి విధానమైనది. భారత ధర్మమునకు రాహువు వలె కాలయవనుడు గ్రహచారము చేయగా ధూమకేతువు వలె మా తండ్రి పశ్చిమమున పొడిచాడు. నీవు ధర్మసేతువుగా అవతరించితివి. మీ తండ్రి యుగాంతర ధర్మ ప్రవక్తలు అనుటకు ఇంతకన్నా నిదర్శనము ఏమి కావలెను? ఆనాడు మీ తండ్రికి కామము నాపై కలిగెనో, భారత ధర్మముపై కలిగెనో నీవే నిర్ణయించుకొనవచ్చు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.